హలో హాయ్ అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఈరోజు నెల్లూరులో బీచ్ పక్కనే ఉన్నాము. ఎర్లీ మార్నింగ్ ఒక సాంగ్ షూట్ చేయడానికి వచ్చానమాట కర్నూలు నుంచి. సో చాలా రోజుల తర్వాత నెల్లూరుకి రావడం జరిగింది. నెల్లూరులో బీచ్ పక్కనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. పొద్దున్నే సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము, కానీ ఇంకా రాలేదు. ఇప్పుడు వస్తుందన్నమాట. సో త్వరగా వెళ్ళేసి బీచ్లోకి వెళ్ళేసి షూట్ చేసుకోవాలి. కెమెరా అయితే రెడీ అయిపోయిందనమాట. పొద్దున్నే వేసి పెట్టేసుకున్నా. అదే నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నెల్లూరు బీచ్కి రావడం. అసలు బాగా చాలా అంటే చాలా బాగున్నాయి. మేము ఉండే రూమ్స్ ఇదే. అస్సలు వరస్ట్ ఉంది అయితే ఒక రోజుకి రూమ్ ఇదే. ఒక రోజుకి రూమ్ రెంట్ 2500. వరస్ట్గా ఉంది. వచ్చేటప్పుడు మన వాళ్ళు ఎవరైనా వస్తే చూసుకొని రండి. నెల్లూరులోనే రూమ్స్ తీసుకోండి. ఇక్కడైతే వరస్ట్గా ఉంది, చాలా వరస్ట్గా ఉంది. సరిగ్గా కరెంట్ ఉండడం లేదు, అకామిడేషన్ లేదు, సరిగా ఫుడ్ కూడా దొరుకుతుంది కానీ డే టైంలో దొరుకుతుందేమో కానీ అన్నం పప్పు అయితే అస్సలు దొరకదు. అది జాగ్రత్త చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. సో చాలా అంటే చాలా బాగుంది. సన్ రైజ్ కోసం ఇంత పొద్దుగాల లేచి షూట్కి వెళ్తున్నాం. మా మేనేజర్ అన్న, మా మనోజు. బీచ్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా తీస్తా వీడియోస్, చూడండి చాలా బాగుంటుంది బీచ్. మొత్తానికి అయితే బీచ్లో అయితే చేరుకున్నాము. అదే పక్కడే ఈయనే అయితే బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. గార్డెన్. ఓ ఏం బాబు, ఏమే వాయమ్మా, కుక్కలు కాసుకొని ఉన్నాయి మాకోసం. మా ఊరే నెల్లూరు, ఏమనుకుంటున్నావు? ఆయబ్బా అంతా ఇసుకనే, సన్న ఇసుక ఉంది. మేము ఆ బీచ్లో గాఢ ముందరికి వెళ్తున్నాం అనమాట. చూపిస్తాయి మీకు. ఎంత బాగుంది చూడు. ఎర్లీ మార్నింగ్ పెద్ద పెద్ద అలలు, అన్ని బోటింగ్స్ అనమాట. ఆడ పడవ పోతుంది, పడవ అదో చేపల వేటకి వెళ్తున్నారు. అబ్బో అసలు అలలు చూడండి. అబ్బా బాబా 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 అన్న వాళ్ళు పోతున్నారు. మేము ఉండే రిసార్ట్ ఇదే అనమాట. ఇక్కడ రూమ్ తీసుకున్నాం మేము. ఎర్లీ మార్నింగ్ పెద్ద అలలు, అసలు ఏమన్నా అలలు. పాప సూపర్ ఉంది. ఎంత బాగున్నాయి. అందరు ఉన్నారట, చాలా బాగుంది. బాస్ చాలా బాగుంది అనమాట. ఫ్రెండ్స్ చూశారు కదా, ఎర్లీ మార్నింగ్ బీచ్లో పక్కన ఒడ్డుకి నడుచుకుంటూ పోతుంటే మస్తు మజా వస్తుంది. ఆ సౌండ్కి ఇట్లా అబ్బా ఏం అలలు బాబా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నడిచో పొద్దుగాలుగా బీచ్ పక్కన నడుస్తుంటే ఆ సౌండ్, అలలు. మనం కింద పడకుండా చాలు, కెమెరాకి ఏం కాదు. కెమెరా నీళ్ళలో పడకుండా చాలు. మస్తు అన్న. చాలే అన్న ఇక్కడికి. ఏందన్న అది? ఎండ్రకాయలా? ఎండ్రకాయలు రూపాయలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దాం లేనగా, చాలే మనకి. ఇవి కూడా కావాలా? బాబా ఏం అలలు. నెల్లూరు మైపాడు బీచ్ ఇది, చాలా బాగుంది.
షూటింగ్ లొకేషన్స్కి వస్తే అబ్బా పొద్దుగాలకు వచ్చినట్టు అబ్బా ఏముందబ్బా చాలా బాగుంది. సాంగ్స్ కోసం చాలా బాగుంటుంది వెదర్. నెల్లూరు మైపాడు బీచ్ ఇది చాలా 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 బాగుంది. బీచ్లో కూడా చాలామంది నా ఫాలోవర్స్ గుర్తుపడ్డారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. నైట్ చాలా గుర్తుపడ్డారు. అన్న రెడీ అవుతుంది. మొత్తానికి అయితే కెమెరా అయితే వాటర్ పోలేదు. గింబల్ అయితే అనిపోయింది. యాక్చువల్లీ ఒక షార్ట్ కోసం లోపలికి వెళ్ళాను నేను. గింబల్ కెమెరా అనిపోయింది. అయితే ఏం కాదు అన్న తెలుస్తాను. గింబల్ అయితే కంప్లీట్ అనిపోయింది. ఏంది అసలు అలా చాలా పెద్ద అలా వచ్చింది. లోపలికి సగం పోయినా నేను. యాక్చువల్లీ సన్ రైజ్ కోసం వచ్చాం ఎర్లీ మార్నింగ్. అయితే మొత్తం స్నో ఉందన్నమాట. మొత్తం మంచిగా ఉంది. సన్ రైజ్ రాలేదు. సన్ రైజ్ వచ్చి ఎర్లీ మార్నింగ్ ఆ సముద్రం పక్కన అట్లా నడుచుకుంటూ పోతుంటే అబ్బా మస్తు వస్తుంది. సముద్రము నా పైన కోపం ఉన్నట్టుంది. ఎందుకంటే గింబలు కెమెరా నానబెట్టేసింది. సో సాడ్. అన్న తుడుస్తూ ఉన్నాడు. హలో హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సాంగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. కాకపోతే ఒక సాడ్ అనమాట. స్టార్టింగ్లో కొన్ని షార్ట్స్ తీసిన తర్వాత వాటర్లో ఉండి తీయాలి ఒక షార్ట్. దాంట్లో కెమెరాలో 2 times అలా వచ్చింది. పెద్ద అలా వచ్చింది. వాటర్ పోయినాయి లోపలికి. సోనీ M3 డిస్ప్లే పోయింది బ్రో. ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. మొత్తానికైతే మాకు సాంగ్ కంప్లీట్ అయింది. ఎందుకంటే సాంగ్ మాదే కాబట్టి ఏమనిపించదు. చాలా హ్యాపీగా ఉన్నది. చాలామంది ఫాలోవర్స్ చాలామంది వచ్చి ఫొటోస్ కూడా దిగినారు. అసలు నా కోసం చాలామంది వచ్చారు. ఏం అభిమానం అబ్బా నెల్లూరు ప్రజలు. బా గంగమ్మ తల్లికి మా పైన కోపం వచ్చింది. కెమెరాని చెడగొట్టేసింది. ఇంకా ఏం చేయనీయలేదు. కర్నూలుకి వెళ్ళి మళ్ళీ బ్యాగ్ అన్నీ పెట్టేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి కెమెరా అనేది సర్వీస్ చేయించుకోవాలి. 85mm లెన్స్ ఖరాబ్ అయిపోయింది. దాంట్లో కూడా వాటర్ పోయినట్టున్నాయి నాకు తెలిసి. మొత్తానికైతే కెమెరా చెడిపోయింది. మాకు కెమెరా చెడిపోయి గీమెరా చెడిపోయి అవసరం లేదు. మనకి సాంగ్ అవుట్పుట్ వచ్చిందా లేదా? ఏమంటావు? ఇక ఫుల్ నిద్ర కొడుతుంది. చల్లగా ఉంది. సముద్రం మైపాడు బీచ్ అనమాట ఇది. మర్చిపోయినా ఇంకొక షాట్ ఉంది. ఎక్కడంటే మైపాడు బీచ్లోనే ముందట అది ఉంది, ఒక బ్రిడ్జి ఉంది. వాటర్ లేక ఉంది బ్రిడ్జి. ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి సీన్ తీసుకోవాలి. మన మస్తానన్న ఆన్ ది వే నెల్లూరు నుంచి మస్తానన్న వస్తున్నాడు. వచ్చిన తర్వాత ఆ నుంచి కార్లో వెళ్ళేసి అక్కడ తీసుకుంటాం. వచ్చేసిన తర్వాత అయిపోయిన తర్వాత రూమ్ చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోతాం. ఇంకా కర్నూలుగా నెల్లూరుకి వెళ్ళిపోతాం. అయితే మొత్తానికైతే లొకేషన్స్ మనకి సాంగ్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ మర్చిపోయిన మైపాడు బీచ్లో ఛత్రపతి షూటింగ్ ఇక్కడే నడిచింది. ఇక్కడే సేమ్ అదే ప్లేస్లో షూట్ చేసినాం మేము సాంగ్. ఏమంటావు? ఇక నిన్నే ఓయ్ దో లేయే మొద్దు నిద్ర పోతుంది అది. సర్లే పోయేస్తాం. బాయ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.